సంవత్సరాల కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కాదు అరాచకం పెట్టరేగిపోయింది అంటున్న జగన్మోహన్ రెడ్డి నిజమే అనుకోవచ్చు అంటారు? అది అందరికి నమస్తేనండి. మీ వాసు పదిల. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు అసలు అర్థాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజాలు మాట్లాడా? రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉంది. ఏం శాపం? నిజాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తల 1000 ఒక్కలు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడతాడో అది నిజమని అర్థం. ఏం అడుగుతున్నాడు ఇప్పుడు? జగన్ రెడ్డి ఏమని మాట్లాడతాడు? 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం జరిగింది అని అడుగుతున్నాడు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మా అభివృద్ధి గురించి మేము జగన్మోహన్ రెడ్డికే చెప్తున్నాం, వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్ రెడ్డి అనే ఒక సైకోకి నిజాలు చెప్పకపోతే సైకోలని మిగిలిపోతాడని మా బాధ. అమరావతి రాజధాని రైతులకి, రాజధాని కడతానికి రైతులు ఇచ్చిన వారికి న్యాయం చేశామా లేదా? 2, అమరావతిని రాజధానిని శరవేగంగా నిర్మిస్తున్నామా లేదా? అలానే నువ్వు 2000 పెన్షన్ నుంచి 3000 చేయడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది జగన్ రెడ్డి? 5 ఏళ్ళు పట్టింది. కానీ మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏదైతే పథకాలు ఉన్నాయో మా పథకాల్లో 2000 నుంచి 4000 చేసిన ఘనత మాది కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నాం. 2, రైతులకి రుణమాఫీ చేసామా లేదా జగన్ రెడ్డి అని అడుగుతున్నాం. రైతులకి సబ్సిడీ ఇచ్చామా లేదా? విత్తనాల మీద కానీ, రైతులకి ఇచ్చే పనిముట్ల మీద కానీ, రైతులకి ఏ సబ్సిడీ అని ఇచ్చామా లేదా? మత్స్యకారులకి వాళ్ళకి మొన్న కూడా వారికి మేము పని చేసామా లేదా? వారికి లబ్ధి చేకూర్చే పథకాలు తెచ్చామా లేదా అని జగన్ రెడ్డి అడుగుతున్నాం. అలానే పారిశ్రామికవేత్తలు అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక మహిళలను కూడా పారిశ్రామిక చేయాలని మేము కలలు కన్నాం, దాన్ని సాకారం చేసిన మాట నిజం కాదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అలానే ఐటీ రంగాన్ని ఇక్కడ తెచ్చి అభివృద్ధి చేస్తాం లేదా జగన్ రెడ్డిని అడుగుతున్నాం. 2, పారిశ్రామిక వాడలు. ఆనాడు కియా తెచ్చినా, ఈనాడు ఎక్సైడ్ తెచ్చినా, హోండా తెచ్చినా, ఏదైనా సరే ఇండస్ట్రియల్ కారిడార్ పెద్దది తెచ్చింది ఇప్పుడు కాదా ఈ 2 సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. అలానే ఏదైతే నువ్వు పోర్టులు నిర్మించారని చెప్తున్నావు, పోర్టులన్నిటినీ మళ్ళీ కట్టి వాటినన్నిటిని కూడా ఈ 2 ఏళ్లలో అభివృద్ధి వైపు తీసుకెళ్ళామా లేదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. రాష్ట్రం సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని సంక్షేమం మాటున నడిపిస్తున్నావు ఈ 2 ఏళ్లలో, ఇది నిజం కాదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అలానే నువ్వు రాగానే పిఆర్సీ రద్దు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, డిఎస్సీలు ఇస్తానన్నావు, ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నావు. ఏదైనా ఒకటన్నా చేసావా? ఈ 2 ఏళ్ల కాలంలో డిఎస్సి కాల్ఫర్ చేసి 16,500 మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసామా లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. అలానే ఐటీ రంగాల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము జగన్ రెడ్డి నీకు తెలియదా? అలానే పారిశ్రామిక వాడల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో నీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో నీవు 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తే రాష్ట్రం ఎక్కడో కింద స్థాయి బీహార్ కన్నా, ఇదే జగన్ రెడ్డి మాట్లాడతాడు, బీహార్ లాగా నువ్వు చేసావు జగన్ రెడ్డి. బీహార్ కన్నా తక్కువ స్థాయిగా మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రాన్ని చేసావు. ఏది పడితే అది మాట్లాడతావు, మావిగని అంటావు, నిద్రపోతా కల్లో చీవిగని అంటావు, నీ బొందగని అంటావు. కానీ ఈ 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఢిల్లీ నడిబొట్టులో కూడా అమరావతి గురించి మళ్ళీ మాట్లాడుకునే స్థాయి ఈ 2 సంవత్సరాల్లో మా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నిట్లో ముందుండాలని ఈ 2 సంవత్సరాల్లో ముందు పెట్టి నిజం మాట కాదా అంటున్నావు జగన్మోహన్ రెడ్డి. అలానే నువ్వు ఒక్కరికి 2కి ఇస్తాను ఓటే అని భారతీ రెడ్డి చెప్పి అమ్మఒడి పథకం కింద అందరి చేత ఓట్లు తట్టుకొని 15,000 ఇస్తానని నువ్వు 13,000 రూపాయలు ఇచ్చావు. అది 2కి ఇయటానికి లేక ఒకరికి సరి చేసావు. మేము ఇంటిలో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల కడికి మేము ఇప్పుడు అమ్మఒడి పథకం వేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో ఇది కనపట్లేదా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. నీకు వితంత పెన్షన్లు కానీ, ఏ పెన్షన్లు అయినా, వయోవృద్ధుల పెన్షన్లు కానీ, ఏదైనా సరే అందరికీ ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు పెడుతున్నాం. 15 లక్షల మందికి సుమారు లబ్ధి చేకూరుస్తున్నాం ఈ 2 సంవత్సరాల్లోనే. నీకు మరొకసారి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి చెప్తున్నాం, మేము కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి, రాష్ట్రానికి రాజధాని ఉండాలి, పారిశ్రామిక వాడలు రావాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, నిరుద్యోగ అనేవాడు కనపడకూడదని
అహర్నిశలు పని చేస్తున్నాం. ఆడవాళ్ళు కూడా పారిశ్రామిక రంగంలో ముందుండాలని మేము పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాం ఈ 2 ఏళ్లలో. ఇవన్నీ జగన్ రెడ్డికి కళ్ళు కనిపించడం లేదా? జగన్ రెడ్డి, నీకు ఏదైతే నీకు 100 శాపం ఉందో నిజం మాట్లాడితే నీ కళ్ళు కూడా కనపట్లేదని మేము చాలా బాధపడుతున్నాం. ఈ 2 సంవత్సరాల అభివృద్ధిని ఒకసారి గ్రాఫ్ చూసుకో. లేదా జగన్ రెడ్డి నువ్వు రా, మా నాయకులు వస్తారు, నువ్వు డిబేట్లో కూర్చో, 2 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి చెబుతాం. 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి చేసావా జగన్ రెడ్డిని అడుగుతున్నాం? ఒక రోడ్డు వేసావా? ఒక సీసీ రోడ్ వేసావా? మెటల్ రోడ్ వేసావా? ఎక్కడ? అన్ని బొక్కలు గంతులు మొత్తం పెట్టి ఏదో నేను ఒక 2,000 ఇస్తే పడుంటారులే అని నువ్వు ఆలోచిస్తావు. ఇది నువ్వు చేసే పని. కానీ మా కూటమి ప్రభుత్వం అందరికి లబ్ధి చేయాలి. దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలు అభ్యున్నతమైన స్థానంలో ఉండాలి, వారు ముందంజలో ఉండాలని మేము చేసే ఈ 2 సంవత్సరాల అభివృద్ధి నీకు కనిపించట్లేదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. 2 ఏళ్ల సంక్షేమ పాలనలో కొట్టుకుపోతావు జగన్ రెడ్డి నువ్వు. మా అన్నీ మేము ఇచ్చిన ఉచిత బస్సు పథకమైనా, ఉచిత సిలిండర్ పథకమైనా, ఏ పథకమైనా చూసుకో జగన్ రెడ్డి. మేము రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ సస్యశ్యామలంగా ఉండాలి, వారు బాగుండాలి, రాష్ట్రం ముందుకెళ్లాలని పరితపించే ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనే నిదర్శనం. జగన్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళు ఉంది. నువ్వేం చెప్తావు? కళ్ళు మూసుకుంటే అయిద్ది అంటున్నావు. మేము కళ్ళు మూసుకోం, కళ్ళు తెరిచి అభివృద్ధి వైపు నడుస్తాం, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తాం. జగన్ రెడ్డి, నీలాగా కళ్ళు మూసుకుపోయే మాటలు, కళ్ళు మూసుకోండి అనే మాటలు మేము మాట్లాడం. అందరికీ తెల్ల కాగితం లాగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ 2 ఏళ్ళు పాలనే దానికి నిదర్శనం. జగన్ రెడ్డి, నువ్వేదో వెన్నుపోటనో గ్రహపోటు అనుకుంటే అది నీ తెలివి తక్కువ, నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. నీ పార్టీ పేరే గొడ్డల పార్టీ జగన్ రెడ్డి. మాదేంది తెలుగుదేశం పార్టీ. కార్మిక ఇల్లు ఉండే లోగో మాది. చిన్నవాడు తొక్కునే సైకిల్ మాది. మధ్య తరగతికి, చిన్న కారుకి అందరికి లబ్ధి చేకూర్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలా గొడ్డల పోటు కాదని చెబుతూ గొడ్డల పార్టీ అని పేరు నీకు ఈ రోజు నుంచి నామకరణం చేస్తూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, కళ్ళు తెరిచి చూడటం నేర్చుకో జగన్ రెడ్డి. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరుచుకోండి అని కాదు. నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. నీ కండ కావరం, నీ అహంకారికి 151 నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయావు. నీకు జెడ్పీటీసీ ఒంటిమెట్లో ఓడిపోయావు, పులివెందుల్లో ఓడిపోయావు. సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, ఈ 2 సంవత్సరాల పాలనకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్లు తిరుగుతూ మైండ్ బ్లాక్ అయి తిరుగుతున్నాడు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంటే చూచి ఓర్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి మాటలు మీరు నమ్మొద్దని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.